పిల్లరా, మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి, న్యాయం చేయమని అడగవలసింది దేవుణ్ణి. ప్రార్థన చేద్దాం, జస్టిస్ దేవుడు చేస్తారు. మన పక్షాన వాద్యమాడేవాడు దేవుడు. పిల్లరా, ఎంతమంది మనలను ఇబ్బంది పెట్టాలని చూసినా వారి మనసులు దేవుడు మార్చాలి. మనకెవరో శత్రువులు కాదు. హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, లేకపోతే నాస్తిక సహోదరులు ఎవ్వరు మనకి దూరస్తులు కాదు. వారు మన సహోదరులే, దేవుడి చేత సృష్టింపబడినటువంటి వారే. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు, వాళ్ళని కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. పిల్లరా, వారి ఆలోచనలు మారాలి. వారిలో ఉన్నటువంటి మన మీద ఉన్న ద్వేషభావం ప్రేమగా మార్చబడాలి. మన మీద వాళ్ళకి, వాళ్ళ మీద మనకి పరస్పరమైనటువంటి ఐక్యత భావం దేవుడు కలగజేయాలి. మనం చెప్పడం వరకేనండి సువార్త. తెలుసుకుంటారో లేదో వాళ్ళు వ్యక్తిగతం మారాలని మనం ప్రార్థన చేయడం తప్ప, క్రైస్తవులంగా, సేవకులంగా మనం ఎవరిని కూడా ప్రలోభ పెట్టి బలవంతం చేసి ఎవరిని మనం మార్చలేం. పిల్లరా,